ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో నేను వ్యక్తిగతంగా దాన్ని వ్యతిరేకించే హోదాను కోల్పోయి ఉన్న రాజకీయ పక్షం కూడా కోల్పోయింది. ఎందుకంటే అది నేను చూసిన కోణము ప్రత్యేకించి నేను చదువుకున్న కోణం. నేను ఎంకామ్ కానీ ఎంసీఏ కానీ ఆల్మోస్ట్ అవి రెండు కొంచెం కమర్షియల్ గ్రూప్సే. చదివేటప్పుడు ఎక్కువ నాకు అగ్రవర్ణాల్లో పేదలు కనపడే స్థితిని చూసి మాత్రమే నేను దానికి స్పందించి, అంటే మాలాంటి వాళ్ళకి స్కాలర్షిప్స్ వస్తుండే, హాస్టల్స్ ఉంటుండే, కానీ వాళ్ళకి అవి కూడా లేని స్థితిని చూసి నేను సమర్థించినా కూడా జాతి మొత్తం అట్లా అన్ని పార్టీలు. కానీ చాలామంది ఓబీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు వ్యతిరేకించడానికి ఏంటంటే మా అవకాశాలే రాకముందే మళ్ళీ దీంట్లో నుంచి వాళ్ళకి ఎందుకు చేస్తున్నారని, ముఖ్యంగా ఓబీసీ ఇప్పుడు ఏదైతే 50% క్యాప్ ఉందో దానికి సంబంధించిన వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి. కానీ ఇక్కడ దీనికి ప్రత్యామ్నాయం కూడా గతంలో మీరు ఎవరో చెప్పిండ్రన్నట్టుగా చెప్తున్నట్టుగానే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్కి కొంచెం మనం ఎక్స్టెంట్ కనుక చేయగలిగితే సంపూర్ణమైన ఉద్యోగిత అనేది సాధించబడితే ఈ ప్యారిటీస్ తగ్గుతాయి. కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది, భాజపా ఒక ప్రయత్నం చేసింది, కానీ కార్పొరేట్లంతా కూడా ఒప్పుకోని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వాళ్ళే డామినెంట్, రాజకీయ వ్యవస్థను డామినెంట్ చేసే స్థితికి వచ్చింది. సో అది కాకుండా కనుక వాళ్ళు కూడా కొంత హ్యుమానిటేరియన్గా ప్రయత్నం చేస్తే అది చాలా మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే రిజర్వేషన్ అనేది ఒక సోషల్ సెక్యూరిటీని ఇస్తున్నట్టుగా విద్యార్థులు కానీ ప్రజలు కానీ భావిస్తున్న పరిస్థితి నేను గమనిస్తున్నాను. అన్నిటికంటే ఎక్కువ ఈరోజు మహిళ కూడా నాకు రిజర్వేషన్ కావాలని కోరే స్థితికి వచ్చింది అని అంటే తను వెనుకబడుతుందని ఒక స్థితే. సో ఇప్పుడు రాజకీయ రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థలు కూడా రిజర్వేషన్లు వచ్చినాయి. వీటిని ఏంటంటే ఇవి ఉంటే మాకు భద్రత ఉంటుంది, ఇవి ఉంటే మాకు సెక్యూరిటీ ఉంటుంది అని ఒక ఫీలింగ్ వచ్చింది. కాబట్టి అసలు దానివల్ల కూడా నేనంట కొంత ప్రతిభ వైపు ఎక్కువ ఆలోచిస్తాను. మనకు ప్రతిభ ఉంటే మనకు ఉద్యోగం వస్తుంది, జీవిత భద్రత ఉంటుంది అనే దానికంటే కూడా మనకు రిజర్వేషన్ ఉంటేనే మనకి ఇంత ఏదైనా మేలు జరుగుతుందని ఒక స్థితి రావడం కొంత దురదృష్టకరమైనప్పటికీ కూడా ఈ 80 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ మనల్ని రిజర్వేషన్స్ మీద డిపెండెంట్గా ఉండే దిశగా కాకుండా స్వయం ఎదుగుదల అనే దాని విషయంలో కొంత క్యాప్ పెట్టినట్టుగా కనపడుతుంది. 50% క్యాప్ అయ్యి రిజర్వేషన్లకైతే అసలు మనం అంతవరకు ఎదగాలనుకోవడం దానికంటే ముందు, అంతకంటే ముందే ఒక అవకాశం వస్తే అయిపోద్ది కదా, ఎందుకు అంత రిస్క్ తీసుకోవాలనే స్థితి కూడా వచ్చింది. అది మంచిది కాదు. అన్నిటికంటే ఎక్కువ మనకు ప్రైవేట్ రంగం విస్తరిస్తున్న కొద్దీ ఆ విస్తరణలో భాగస్వామ్యాలను అన్ని వర్గాలను చేస్తే అన్రెస్ట్ తగ్గుతుంది. లేదంటే కార్పొరేట్లే మొత్తం దేశ సంపదనంతా దోచుకుంటుందనే స్థితి వస్తే మళ్ళీ సోషల్ రివోల్ట్ వస్తుంది. అది మంచిది కాదు, దేశానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు. మనం దాన్ని వ్యతిరేకించాలి. ఓకే.